ఈ 24 మంది ఐపీఎస్ల సంగతి ఏంటి? ఇప్పుడు మాకు కావాల్సిన పోస్టులు ఇవ్వలేదు, వేరే పోస్టులో ఇచ్చాము, మాకు చాలా అసంతృప్తిగా ఉంది అని మాట్లాడుతున్నారు. సో సిద్ధార్థ్ కౌశల్ విషయంలో కూడా వేరే పోస్టుకి బదిలీ చేశారు కాబట్టి ఆయన అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టి బదిలీ చేయక అంటే అందులోనే ఉంచారు కాబట్టి నాకు ఇష్టం లేక నేను ఓకే నా ఇష్టపూర్వకంగానే నేను రిజైన్ చేస్తున్నానని చెప్పేసి మాట్లాడారు. మరి ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 24 మంది ఐపీఎస్ల మీద ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తోంది? బదిలీల విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోవట్లేదు? ఒక సిద్ధార్థ్ కౌశల్ వెళ్ళాడు అని అంటే మళ్ళీ ఇంకొక సిద్ధార్థ్ కౌశల్ రెడీ అయ్యే అవకాశాలు ఉంటాయా? మేడం బేసిక్ గా ఐఏఎస్ క్యాడర్ కావచ్చు, ఐపీఎస్ క్యాడర్ కావచ్చు, నాకు పలానా సీటే కావాలి, ఆ సీట్లో ఉంటేనే నేను పని చేస్తాను అనేది ఉండదండి. మనకి గతంలో తెలంగాణలో కూడా సజ్జనార్ గారిని చూసాము. ఆయన క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి తర్వాత ఆర్టీసీలో ఇవ్వడం జరిగింది. అరేవే నన్నేంటి ఈ పొజిషన్ కి తీసుకొచ్చారని పని చేయడం ఆపలేదండి. ఆయన పని ఆయన చేసుకున్నాడు. అవునా? ఇప్పటికీ ఎంతెందుకు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. దే ఆర్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ అండి, మీరు ఎందుకు వదిలేయట్లేదు వాళ్ళని? ప్లీజ్ కార్మంచి రమేష్ గారు కంప్లీట్ అయిపోయాక మాట్లాడండి. మీ వాయిస్ రాదు, వీళ్ళెందుకు వాళ్ళ తరపున వత్తాస్ పుచ్చుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది నాకు పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, దే ఆర్ నాట్ స్మాల్ బ్రెయిన్స్ కదండి, దే ఆర్ వెరీ బిగ్ బ్రెయిన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నిజంగానే అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి నిజంగానే ఏదన్నా జరుగుతుంది అంటే వాళ్ళు వెళ్ళి ఫైట్ చేయగలిగేంత సత్తా ఉన్న తెలివైన వాళ్ళు అండి వాళ్ళు. సో దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఐఏఎస్ ఐపీఎస్. ఆ క్యాడర్ లో పెట్టాం, ఆ స్థాయిలో వాళ్ళని చూస్తున్నాము. వి రెస్పెక్ట్ దెమ్. ఓకే, మీరెందుకు వాళ్ళ తరపున వత్తాసు పుచ్చుకుని మీరు ఈరోజు నాకు అర్థం కాదండి. ఐఏఎస్ క్యాడర్ కావచ్చు, ఐపీఎస్ క్యాడర్ కావచ్చు, ఒక పని చిన్నది, ఒక పని పెద్దది, ఈ డిపార్ట్మెంట్ చిన్నది, ఈ డిపార్ట్మెంట్ పెద్దది అని చూసే స్థాయిలో ఉంటారనుకుంటున్నారా? అట్లా జరుగుతాయా? ఏముండవు సార్. ఇంటెలిజెన్స్ లో పనిచేసిన వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడేసినా పనిచేస్తారు. మీరు చేయలే గతంలో? ఆయన ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ లో డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది, తీసుకెళ్లి ఎక్కడ వేశారు? ఇల్లు ఏదో డాక్యుమెంట్స్ కి సంబంధించిన దాంట్లో వేశారు. మరి ఆయన చేయలే? హ్యాపీగా చేశారు సార్. పోస్టింగ్ ఇచ్చాం కాబట్టి ఆయన ఆ రోజు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు. అదే అక్కడ పోస్ట్ కాదండి, ఆయన రిటైర్మెంట్ ముందు వీళ్ళు పోస్టింగ్ ఇచ్చి రమేష్ గారు ఆ వెంకటేశ్వరరావు గారు బయటకు వచ్చిన తర్వాత అసలు ఎన్ని నిజాలు చెప్పారో కూడా మీకు తెలిసిందే కదా. కాదండి, ఏం జరిగిందనే విషయం మాత్రం మీరు కక్ష సాధింపు చేయలేదా? ఈ రోజు ఏంటి కూటమి ప్రభుత్వం చేస్తుందా? ఎగ్జాక్ట్ గా ఆయన పోస్టింగ్ ఎప్పుడు ఇచ్చారండి? ఆయన పదవీ విరమణ రోజున ముందు రోజు ఇచ్చాడు. ఆయన షంషేర్ గా వెళ్ళాడండి. ఆయన వెళ్ళి చేసి వచ్చాడు. ఆయన ఏం తక్కువ అనుకోలే, చిన్నదనుకోలే, చేసి వచ్చాడు. మీరేం వత్తాసు ఐఏఎస్ గురించి విషయం అండి. ఆయన మీరు తీసుకురండి. ఆయన ఒకవేళ మీకు అన్యాయం చేసినట్లయితే ఆయన బయట తీసుకురండి, రండి. ఆయన మాట్లాడమనండి. ఆయన బయటకు వచ్చి ప్రభుత్వం నన్ను ఇలా చేసింది, ఇట్లాంటి అని చెప్పి ఆయన మాట్లాడమనండి. ఆయన తరపున మీరెందుకు వత్తాసు పుచ్చుకున్నారు? రాజకీయ పార్టీలు దూరాలు. ఒకటి ఐఏఎస్ ఆర్గనైజేషన్స్ విషయంలో కానీ, ఐపీఎస్ ఆర్గనైజేషన్స్ విషయంలో కానీ రాజకీయ పార్టీలు దూరాల్సినంత అవసరం లేదు. వాళ్ళంత చేత కాని వాళ్ళు కాదు, అంత చేవలేని వాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళకున్న ప్రతి హక్కుని వినియోగించుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని మాత్రం రాజకీయం చేయాలని చూడొద్దు. ఆ రోజు మీరు ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఏదైతే మీరు విచక్షణ చూపించారో ఆయనే పోరాటం చేశారు. ఒకవేళ ఈ రోజు కూటమి ప్రభుత్వం సిద్ధార్థ్ కౌశల్ గారి పైన చేస్తే డెఫినెట్లీ గా ఆయన పోరాటం చేస్తారు. పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు అనుకుంటారా ఐఏఎస్ ఐపీఎస్ అంటే? నేను చిన్నాళ్ళు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారి ఒత్తిళ్లకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఏంటి హెరాస్ చేస్తే వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారా? జగన్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాళ్ళు అనుష గారు హెరాస్ చేసి వెళ్ళిపోతారు, డైరెక్ట్ గా మనం వెళ్ళు అని చెప్పకుండా వాళ్ళే వెళ్ళిపోతారని అంటున్నారు. మరి ఏంటి ఒకవేళ సరే వెళ్ళిపోతున్నాడు, ఒక ఇండియన్ డైనమిక్ మంచి పోలీస్ ఆఫీసర్ మీకు తెలుసు, అలాంటి పర్సన్ వెళ్ళిపోతుంటే ఎందుకు ప్రభుత్వం ఆయన ఆపే ప్రయత్నం చేయట్లేదు? అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందని కొంచెం ఉంచొచ్చు కదా. మీరే అంటున్నారు నీతి నిజాయితీ గల వ్యక్తుల్ని ఎవరు కూడా కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా వదులుకోదు అని. మరి ఎందుకు వదులుకుంటున్నారు మేడం? ఇప్పుడు సార్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు ఒక ప్రైమ్ 9 లో చేస్తున్నారు కాబట్టి యు ఆర్ లాయల్ టు ద ప్రైమ్ 9 అన్నారు.
ఈ రోజు మీరు ప్రైమ్ 9 కాదు అనుకుని వేరే చోటుకి వెళ్దాం అనుకుంటున్నారండి. ఈస్ ప్రైమ్ 9 విల్ ఏబుల్ టు స్టాప్ యూ? స్టాప్ చేస్తుంది. నిజంగా మనం బాగా చేస్తే కనుక వెళ్ళనీయకుండా ఉంటుంది, Definitely గా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది కదా. బట్ యు హావ్ వెరీ స్ట్రాంగ్ Definitely గా మీరు ఉండండి, మాకు మీరు కావాలి అని అడుగుతుంది కదా. మంచి ఫ్యూచర్ ఉంది అనుకున్నారు అనుకోండి, యు హావ్ వెరీ స్ట్రాంగెస్ట్ విల్ ఉంది. మిమ్మల్ని ఆపగలదా ప్రైమ్ 9? అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా సిద్ధార్థ్ కౌశల్ ఆఫర్ ఇస్తే కనుక ఉండేవాడేమో. మేడం నేను అదే అంటుంది. ఇప్పుడు కూడా సిద్ధార్థ్ కౌశల్ గారి ఆయన ఏదైతే రెసిగ్నేషన్ ఫామ్ ఇచ్చారో క్లియర్ గా ఎవిడెంట్ గా నాకు ఇంకొక సంథింగ్ వేరే నేను ఇప్పుడు ఏదైతే ఈ పొజిషన్ ఉండిందో లేకపోతే ఈ పోలీస్ అనేది ఉందో నేను దీన్ని ఈ వృత్తిని వదిలేసి పూర్తిగా వేరే వృత్తికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ అని క్లియర్ గా మెన్షన్ చేసిన తర్వాత ఆయన ఈ వృత్తే వద్దనుకుంటున్నాను అని చెప్పి మెన్షన్ చేసిన తర్వాత ఎందుకండి చర్చ నాకు అర్థం కాలేదు. ఆయన పాపం ఆయన మానానేదో నేను ఒక కార్పొరేట్ లైఫ్ అనుకుంటున్నారో లేకపోతే ఆయన ఏమన్నా కంపెనీస్ పెట్టాలనుకుంటున్నారో. ఇప్పుడు అనూష గారు మాట్లాడినా, జనసేన మేడం గారు మాట్లాడినా